సీసీ కెమెరాలు పెద్ద ఎత్తున ఉన్నాయి. డ్రోన్ కెమెరా ఉన్నాయి. పోలీస్ కెమెరాలు ఉన్నాయి. నిన్న ఉద్యమం చేస్తూ నినదించిన వాళ్ళ జోలికి పోరు. అలాగే కూర్చున్న వాళ్ళ జోలికి పోరు. నిరసన చేసిన వాళ్ళ జోలికి పోరు. రాళ్ళు వేసినోడెవడు, పోలీస్ వాహనాలు తగలబెట్టినోడెవడు, పోలీస్ వాహనాల మీద దాడి చేసినోడెవరు, రైళ్ల మీద దాడి చేసినోళ్ళు ఎవరు, పార్లమెంటు లోపలికి రావడానికి ఆ పక్కన ఉన్న రైలు భవన్లో నుంచి ప్రయత్నించిన వాళ్ళు ఎవరు, వీళ్ళందరిని మాత్రం వదిలిపెట్టరు. ఎవరైతే విధ్వంసకారులు వాళ్ళ మీద కేసులు ఉంటాయి, వాళ్ళ అరెస్టులు ఉంటాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి మరీ పట్టుకుంటారు. వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదవుతాయి, దేశద్రోహం కేసులు పెట్టబడతాయి, కుట్ర కేసులు పెట్టబడతాయి, కోర్టుల్లో బెయిలు రావచ్చు, కోర్టుల్లో యువతరంగా వదిలేయండి అని చెప్పచ్చు, ప్రభుత్వం స్ట్రాంగ్గానే ఉండొచ్చు. రాబోయేటటువంటి రోజుల్లో మరికొన్ని ఇన్సిడెంట్స్ చూడబోతున్నాం మనం.